వెల్కమ్ టు పి మను ఛానల్. ఈరోజు నేను చూపించిపోయేది ఏంటంటే రొయ్యల ఫ్రై. ఫ్రాన్స్ అంటారు కదండి, దాని రొయ్యల ఫ్రై ఎలా చేయాలో మీకు ఈరోజు చూపించబోతున్నాను. దీనికంటే ముందు నేను రొయ్యలని ఎలా శుభ్రం చేయాలో చూపించున్నాను. ఇప్పుడు నేను చేయబోయేది రొయ్యల ఫ్రై ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనకు కావాల్సింది రొయ్యలండి, శుభ్రం చేసుకున్న రొయ్యలు. దాని తర్వాత కారం, ఇది కొన్నది కాదండి, మన ఇంట్లోనే తయారు చేసుకున్నది. దీంట్లో అన్ని ఐటమ్స్ వేసి తయారు చేసిందండి. జీలకర్ర, ధనియాలు, ఆవాలు అన్నీ వేసి మనం చేసుకున్నదండి. కొంచెం మెంతులు, ఇంకా చాలా ఐటమ్స్ వేస్తారండి. ఇది ఇంట్లో చేసుకున్న కారం. దాని తర్వాత కళ్ళు ఉప్పు, సాల్ట్ కాదండి, కళ్ళు ఉప్పు ఇది. దాని తర్వాత ఎండుమిరపకాయలండి 3, ఒక నిమ్మకాయ, అలాగే 10 రెబ్బల వెల్లుల్లి. దాని తర్వాత కరివేపాకు. దాని తర్వాత అన్ని జీడిపప్పులు కొన్ని, ఇవి వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఈ జీడిపప్పు అన్ని వేసుకుంటే మంచిగా టేస్టీగా రుచిగా ఉంటుంది ఫ్రై. దాని తర్వాత కొత్తిమీర చూస్తున్నారు కదా, ఫ్రెష్ది కొత్తిమీర. అలాగే పోపు దినుసులు. దాంతో ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలు తీసుకున్నాం కదండి, దీంట్లో మనం తగినంత కారం కలుపుకోవాలి. దీనికి ఎంత కారం కావాలో అంత కారం కలుపుకోవాలండి. దాని తర్వాత మనం కల్లుప్పు చూపించాం కదా, అది కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మొత్తం రొయ్యలంతటికి పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఉప్పు, కారం. దాంట్లో ముందు నిమ్మకాయ చూపించున్నాను కదా, ఆ నిమ్మకాయని కోసుకుంటున్నాను. కోసుకొని ఒక దెబ్బ మాత్రం పిండుకుంటున్నానండి. చూసారు కదా, ఎందుకంటే పులుపు అనేది నీసులో ఉండాలండి. అదే పులుసు కూరలకు అయితే మనము చింతపండు వేసుకుంటాము. దీన్ని కూడా బాగా కలుపుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు నూనె పోసుకోవాలండి. రొయ్యల ఫ్రై కదండి, కొంచెం ఎక్కువ నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు మీకు చెప్తూ ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో. ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు అన్ని. నూనె బాగా కాగిన తర్వాత ఇవి వేసుకోవాలి. పోపు కొంచెం ఫ్రై అయ్యిందండి. దాని తర్వాత మన దగ్గర ఉన్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇది వేసుకున్న తర్వాత మీకు ముందుగా చూపించిన వెల్లుల్లి రెబ్బలు లైట్గా దంచుకున్నాను, అవి వేసుకుంటున్నాను. మీకు చూపించున్నాను కదండి కరివేపాకు, మా తోటలోనే నేను పెంచుతాను. తోటను కూడా ఒకరోజు చూపిస్తాను మీకు. 3 రెబ్బలు వేసుకుంటాను. లైట్గా కలుపుకున్నాను. అవి వేగిన తర్వాత జీడిపప్పు చూపించున్నాను కదండి, కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నా.
ఎప్పుడు జీడిపప్పు పప్పులు అనేవి మనం త్వరగా లేట్గానే వేసుకోవాలి, ఎందుకంటే అవి త్వరగా మాడిపోయే అవకాశం ఉంది. ఫ్రై చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత చూడండి లైట్గా ఏగుతుంది. వెల్లుల్లి వాసన మంచిగా వస్తుందండి. ఫ్రైలో ఎప్పుడు వెల్లుల్లి వేసుకుంటే మనకి అరుగుదల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు. కనిపిస్తుంది కదండి వీడియోలో. దాని తర్వాత ముందుగానే మనం కలిపి పెట్టుకున్నాం కదండి పచ్చి రొయ్యలు, కారం, ఉప్పు, నిమ్మకాయ పులుసు వేస్తున్నాం కదా, అవి వేసుకోవాలి. వీడియో వద్దులే పోయింది. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల కోసం మూత పెట్టుకోవాలి. చూడండి ఇందాక వేసుకున్నాం కదా, అప్పుడు మీకు రొయ్యలు మాత్రమే చూస్తున్నారు మీరు. ఇప్పుడు వాటర్ వచ్చినాయి ఎక్కడి అంటే, వాటరు ఈ చిన్నగా అయిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన వాటర్ అయినండి. కానీ ఈ వాటర్ అంతా వెళ్ళే వరకు మనం ఉడికించుకోవాలి. ఇంకొకటండి, కొంతమంది ముందుగానే రొయ్యని ఉడికించేసి ఆ వాటర్ని పారపోసేసి వండుతారు. అది కరెక్ట్ కాదు. దాంట్లో ఉన్న విటమిన్స్ అంతా వాటర్లోనే వెళ్ళిపోయి మనం తిప్పు తినాల్సి వస్తుంది. అలా కాకుండా నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. రుచిగా, టేస్టీగా రెస్టారెంట్లో ఉన్నట్టు ఉంటుంది. మధ్యలోనే నా వీడియోని ఎప్పుడు స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. మీకు లాస్ట్ వరకు చూస్తే దీంట్లో ఉన్న ఎలా చేయాలా, ఏం చేయాలా అన్నది మీకు తెలుస్తుంది. చూడండి వెల్లుల్లిపాయ తీసుకున్నాను, దాంట్లో చిన్న కొబ్బరి ముక్క, కొద్దిగా అల్లం, చూడండి ఇందాక వాటర్ ఉంది కదా, వాటర్ అంతా ఎగిరిపోయింది. దీంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లము, వెల్లుల్లి, కొద్దిగా చిన్న కొబ్బరి ముక్క వేసుకున్నాను, దాని పేస్ట్ వేస్తున్నాను. ఇంత చాలని, ఇంకా ఎక్కువ వేసుకున్నా కానీ బాగుండదు. దీన్ని మనం కొంచెం అలా కలిపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, కారము, ఉప్పు మొత్తం దీనికి మంచిగా పట్టిందండి ముక్కకి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మీకు ముందుగా చూపించిన కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అది పైన కొద్దిగా వేస్తున్నానండి. ఇది వేయటం వల్ల మంచిది, మనకి ధనియాలతో సంబంధించింది కదండి, బాగుంటుంది. దీన్ని ఇలా కలబెట్టుకొని కలుపుతున్నానండి. ఇలా కలిసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. మీరు ఈ ఫ్రై మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. మీరు చూసారా లేదా అన్నది, ఎంతమంది చూసారా అన్నది మాకు తెలుస్తుంది, మాకు సంతోషం అనిపిస్తుంది. ఇంకా ముందు ఇంకా ఎన్నో వంటలు చేసి మీకు పంపించగలము. మీకు నచ్చినట్లయితేనే చెయ్యండి. థ్యాంక్ యూ.